ఇక వార్తల వివరాలు చూస్తే రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కోవిడ్ అనంతర పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత వర్క్ ఫ్రం హోం ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. స్టెమ్ కోర్స్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు తెలియజేశారు. స్టెమ్ కోర్స్ రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కోవిడ్ అనంతర పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత వర్క్ ఫ్రం హోం ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, సైబర్హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయన్నారు. ఇవి వ్యాపారులు, ఉద్యోగులకు సమర్థవంతమైన ఫలితాలు అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైందవ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్కు బయలుదేరి వెళ్లారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అలానే ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ దేవాలయాలను పవన్ దర్శించుకోనున్నారు. ఇక ఈ 3 రోజుల యాత్రలో కేరళ, తమిళనాడులోని 7 క్షేత్రాలను సందర్శించనున్నారు. వాటిలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉండగా గతంలో మొక్కుకున్న మొక్కులు కూడా పవన్ తీర్చుకోనున్నారు. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కోళ్లు మృతి చెందడంపై పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఏపీ వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌల్ట్రీల వద్ద బయోసెక్యూరిటీ మేజర్స్ అమలు చేయాలని అన్నారు. సంబంధిత పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా ఆదేశాలు జారీ చేశారు. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కోళ్లు మృతి చెందడంపై పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఏపీ వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబ్కు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని అన్నారు. పూర్తి స్థాయిలో సర్వేలెన్స్ ఉండాలని సూచించారు. పౌల్ట్రీల వద్ద బయోసెక్యూరిటీ మేజర్స్ అమలు చేయాలని అన్నారు. సంబంధిత పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. పౌర్ణమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఉదయం గంగా పార్వతీ సమేతుడైన మల్లేశ్వరుడు పురవీధుల్లో ఊరేగారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగ సాగింది. ఉదయం గంగా పార్వతీ సమేతుడైన మల్లేశ్వర స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. దుర్గగుడి ఘాట్ రోడ్ వద్దనున్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ ఈవో, అర్చకులు పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అర్చకులు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ప్రచార రథం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రచార రథం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా మల్లికార్జున మహామండపానికి చేరింది. కార్యక్రమం వైదిక కమిటీ సభ్యులతో పాటు దేవస్థానం అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఆయన కోరారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల గ్రౌండ్స్లో పటమట ఇండోర్ స్టేడియంలో కూటమి నేతలతో కలిసి ఆలపాటి పట్టభద్రులను కలుసుకున్నారు. పట్టభద్రుల స్థానానికి తనను గెలిపించాల్సిన ఆవశ్యకతను ఆలపాటి వారికి వివరించారు. శాసన మండలిలో ప్రజాగళాన్ని వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రతి ఒక్కరూ మద్దతు పలికి బలపరచాలని విజ్ఞప్తి చేశారు. గద్దె క్రాంతి మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయిన ఆలపాటిని శాసన మండలికి పంపడం ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం పెనంలూరు ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ బోడే ప్రసాద్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, ఉషా గారు, అదేవిధంగా సుచర్తి గారు, గాంధీ గారు, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో అక్కడున్న యోగా వాకర్స్ అసోసియేషను, అదేవిధంగా ఇక్కడి పడమట స్టేడియం చెన్నుపాటు రామకోటయ్య గారి స్టేడియంలో ఉన్నటువంటి ఇక్కడ ప్లేయర్స్ని, వాలీబాల్ ప్లేయర్స్ని, యోగా ఇట్లా అందరినీ కలవటం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైనటువంటి ఆత్మీయతతో కూడినటువంటి ఆదరణ, మంచి ప్రభుత్వానికి, ప్రగతికి ఓటేస్తామని చెప్పి వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, ప్రభుత్వాన్ని మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని, మేము గెలిపించుకున్న ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ఈ రోజున ఎవరైతే పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్పే అంశం. మరి ముఖ్యంగా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు కానీ, అదేవిధంగా పెనంలూరులో బోడే ప్రసాద్ గారు కానీ, వీళ్ళిద్దరి నాయకత్వంలో ఓటర్లలో నమోదు విషయంలో కానీ, సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి నమోదు కానీ, ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కానీ, ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటర్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్తో పాటు మెసేజ్లు పంపించడం, మెసేజ్లతో పాటు ఓటు ఎట్లా వేయాలి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట ప్రథమ ప్రాధాన్యత కూడినటువంటి 1 అనే అంకె వేయాలని చెప్పి కూడా విస్తృతమైనటువంటి ప్రచారం ఇంటింటికి జరపడం అనేది చాలా విశేషం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పగలు రాత్రుల సమయాల్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తుల ఆట కట్టించారు పోలీసులు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి భారీగా బంగారు నగదు మరియు ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, బంగారం, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి రాత్రి పగలు సమయాల్లో ఇంటి తాళాలు పగలగొట్టి ముద్దాయిలు చల్ల నాగరాజు, బోర దుర్గారెడ్డి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. 2 ముద్దాయిలు తాడేపల్లి కేఎల్ కాలనీకి చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు. క్రైమ్ నంబర్ 53/2025 కేసులో 29 గ్రాముల బంగారం, 60,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రైమ్ నంబర్ 18/2020 కేసులో 145 గ్రాముల బంగారం, 1 యాపిల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మీడియా సమావేశంలో సిఐ కళ్యాణ్ రాజు, ఎస్ఐలు జె శ్రీనివాసరావు, షేక్ ఖాజావలి మరియు సిబ్బంది సురేష్ కుమార్, వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 13 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారం అలాగే క్యాష్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 3వ తారీఖున కుంచనపల్లి రోడ్లో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ తాళం వేసుకుని తను ఆఫీస్కి వెళ్తాడు. తన యొక్క మదరు కూడా బయటకు వెళ్తుంది. తర్వాత వాళ్ళు వితిన్ 3-4 అవర్స్లోనే వచ్చి చూసుకున్న తర్వాత అది సేమ్ అదేవిధంగా తాళాలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళడం, ఇంట్లో ఉన్న వస్తువులు దాదాపుగా 3 లక్షల రూపాయలు విలువైనటువంటి వస్తువులు దొంగతనం జరుగుతుంది. ఈ 2 కేసుల్ని కూడా గ్రేవ్ కేసులు అంటే నాకు పోలీస్ లాంగ్వేజ్లో పెద్ద కేసులుగా ట్రీట్ చేస్తాము. ఈ 2 కేసుల్లో కూడా ఎస్పీ గారు చాలా ప్రెస్టీజ్గా తీసుకుని
స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఎప్పటికప్పుడు ఆయన సిసిఎస్ టీము కూడా వాళ్ళ యొక్క అడ్వైజులతో తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజుని అలర్ట్ చేస్తూ అతని ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ కళ్యాణ్ రాజు అలాగే అతని దగ్గర ఉన్నటువంటి ఎస్ఐస్ మన శ్రీనివాసరావు కాజావళి, అదేవిధంగా పిసి సురేష్ కుమార్, ప్రసాదరావు వీళ్ళంతా కూడా ఒక టీమ్స్గా ఏర్పడి సిసిఎస్ వాళ్ళ యొక్క సహకారంతో చాలా అద్భుతంగా ఈ కేసులు 2 కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కేసులో అనుమానితులు వాళ్ళ యొక్క ఇన్ఫార్మెంట్ సిస్టమ్ వాళ్ళ టెక్నికల్గా చేసినటువంటి కృషి ఫలితంగా వీళ్ళిద్దరిని కూడా 2 ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది. 5 రోజుల పాటు జరిగే పెద్ద తిరునాళ్లలో భాగంగా తొలి రోజు దీక్షాదారులు అమ్మవారికి పెద్ద సంఖ్యలో ఇరుముడిని సమర్పించుకున్నారు. అనంతరం రాత్రికి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య దంపతులు స్వామివార్లకు తిరునాళ్ల సందర్భంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ పత్ర పుష్పాలతో సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ కళ్యాణ వేడుక వైభవంగా సాగింది. ఈ మహోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. మంగళవారం రాత్రి 9:32 అశ్లేష నక్షత్రయుక్త కన్యాలగ్న పుష్కరాంశం నందు భక్తుల జయ జయ ధ్వానాల నడుమ కళ్యాణోత్సవం జరిగింది. విద్యుత్ దీప కాంతులతో శోభిల్లుతున్న ఆలయ ప్రాంగణం బయట ఖమ్మంనకు చెందిన కళాకారులు ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణ సాక్షిగా అమ్మవారు స్వామివార్ల కళ్యాణ ఘట్టం కమనీయంగా సాగింది. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ పీటలపై శ్రీ తిరుపతమ్మ అమ్మవారి వంశీకుల తరపున కొల్లా వెంకట చంద్రమౌళి దంపతులు, గోపయ్య స్వామి వంశీకుల తరపున కాకని వెంకట శ్రీనివాసరావు దంపతులు, ఆలయ ఈవో BHVSN కిషోర్ కుమార్, నందిగామ ఏసీపీ తిలక్ దంపతులు కళ్యాణం కూర్చుని వేడుక జరిపించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పురపాలికల్లో ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ కమ్ అప్పీలేట్ కమిషనర్ CH నాగనరసింహారావు ఆదేశించారు. పురపాలికల్లో పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం లేకుండా చూడాలన్నారు. నాన్ టాక్సెస్ ఉన్న మార్కెట్ ధరలు, కాంప్లెక్స్ అద్దెలు, ట్రేడ్ లైసెన్సులను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పురపాలికల్లో ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ కమ్ అప్పీలేట్ కమిషనర్ CH నాగనరసింహారావు అన్నారు. కృష్ణా జిల్లాలోని పురపాలక కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో మంగళవారం ఉయ్యూరు నగర పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. నాగనరసింహారావు మాట్లాడుతూ పన్ను వసూళ్లలో ముందుండాలని, అందుకు కమిషనర్ల పర్యవేక్షణ ఎంతో అవసరమని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. పురపాలికల్లో పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం లేకుండా చూడాలన్నారు. నాన్ ట్యాక్సెస్ ఉన్న మార్కెట్ ధరలు, కాంప్లెక్స్లు,
అద్దెలు, ట్రేడ్ లైసెన్సులను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వాటి పెంపుదల అనివార్యమన్నారు. అధికారి దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని పేర్కొన్నారు. వేసవిలో మంచినీటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ అమలు చేస్తున్నామని తెలియజేశారు. స్టాండింగ్ అనేది చూడకుండా మనం ఎప్పటికప్పుడు ఈ ట్యాక్స్ పే చేస్తే అక్కడ మెయింటెనెన్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ బాగుంటుందన్న ఉద్దేశం. అదేవిధంగా మార్చ్ ఎండింగ్ అనేది చాలా టార్గెట్ ఉంది. 100% ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద అదేవిధంగా వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, ఇంకా టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్, అలాగే శానిటేషన్. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ 3rd సాటర్డే మనకి స్వచ్ఛాంధ్ర సంబంధించినటువంటి ఏదైతే ఉందో సోర్స్ రిసోర్స్ కాన్సెప్ట్లో థీమ్లో డోర్ టు డోర్ కలెక్షను, సోర్స్ అగ్రిగేషన్ అనేది కాన్సెప్ట్ కింద ఉంది. దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా డిఎంఏ గారు అంతా కూడా డైరెక్షన్స్ ఇచ్చిన మేరకు అన్ని చోట్ల మున్సిపాలిటీల్లో యాప్ ఒకటి, సాసా యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో అప్లోడ్ చేసి ప్రోగ్రామ్ అంతా కూడా జరుగుతుంది. ఈరోజు ట్రయల్ అని కూడా చేస్తున్నారు. సో ప్రతి యాక్టివిటీ ప్రతి నెల కూడా ఈ యాక్టివిటీ కండక్ట్ చేయాలి 3rd సాటర్డే ఉంది ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు. దాంతోపాటుగా ఇక్కడ కొంత స్టే డాగ్స్ ఇష్యూ, డాగ్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఈ జిల్లాలో బాగానే జరుగుతుంది. ఉయ్యూరు కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అన్ని చోట్ల విజయవాడ కార్పొరేషన్ అక్కడ ఉన్న ఫెసిలిటీ కారణంగా అన్ని చోట్ల బాగానే జరుగుతుంది. మద్యం షాపుల కేటాయింపు నుండి బ్రాండ్ల పునరుద్ధరణ వరకు అత్యంత పారదర్శకంగా అమలు చేయడం చూస్తే జగన్ రెడ్డి ఎండుకో ఓర్వలేక పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో మద్యం విధానాన్ని ఎలా భ్రష్టు పట్టించారో, ఎంతలా దోచుకున్నారో, కల్తీ మద్యంతో ఎంతమంది ప్రాణాలు హరించారో రాష్ట్ర వ్యాప్తంగా చూశారన్నారు. సచివాలయంలోని 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకంగా అమలవుతున్న మద్యం విధానంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో మద్యం విధానాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో, ఎంతలా దోచుకున్నారో, కల్తీ మద్యంతో ఎంతమంది ప్రాణాలను హరించారో రాష్ట్ర ప్రజలంతా చూశారని విమర్శించారు. నాటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అత్యంత పారదర్శకంగా అమలు చేసిందని వివరించారు. ఏకంగా 90,000 దరఖాస్తులు వచ్చాయి. 1,800 కోట్ల రూపాయల వరకు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది అన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ల సమక్షంలో నిర్వహించి పారదర్శకంగా షాపులు కేటాయించామని తెలియజేశారు. తాజాగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మార్జిన్ మొత్తాన్ని 14% పెంచేందుకు నిర్ణయించడాన్ని కూడా వక్ర భాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రతి బాటిల్పై 10 రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం అనే వార్తల్లో కూడా నిజం లేదన్నారు. మార్జిన్ పెంచినప్పటికీ బాటిల్కి 10 రూపాయల పెంపుతో ప్రభుత్వానికి ఏటా 100 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. ఇవాళ ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ARET అనే ఒక ట్యాక్స్ ను, కొత్త ట్యాక్స్ ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ARET వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్ గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్ లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ARET వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్ కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పాత బస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ వార్షికోత్సవం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీవారి రథ ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగగా సాగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి కొన్ని రకాలైన ప్రత్యేక పూజలు దేవస్థానం ఈవో సన్యాసరావు ఆదేశాల మేరకు ఆలయ అర్చక స్వాములు నిర్వహించారు. ఉభయదాత సురేష్ దంపతుల చేత అర్చక స్వాములు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేయించి కళాకారుల నృత్య రూపం ప్రదర్శిస్తూ ఉండగా ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో ప్రత్యేక వేదికపై ఉంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భక్తులు గోవిందా గోవిందా అంటూ భజన పాటలు పాడుతుండగా ఆలయం వద్ద నుండి శ్రీవారి రథం బయలుదేరింది. నగర ప్రధాన పురవీధుల గుండా సాగిన శ్రీవారి రథం తిరిగి ఆలయాన్ని చేరుకుంది.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పార్కు సిబ్బందికి ఆప్కాస్ వర్కర్లకు ఇస్తున్న మాదిరిగా బట్టలు, కొబ్బరి నూనె, చెప్పులు అందించాలని మినిస్టీరియల్ ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు కోరారు. కార్మికుల జీతం చాలీచాలకుండా ఉన్నదని, దీంతోనే వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం 26,000 రూపాయల జీతం ఉండాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పార్కు సిబ్బందికి ఆప్కాస్ వర్కర్లకు ఇస్తున్న మాదిరిగా బట్టలు, కొబ్బరి నూనె, చెప్పులు అందించాలని మినిస్టీరియల్ ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉదయం మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ఎస్ చలం, దార రాంబాబు, యూనియన్ నాయకులు బుద్దే రాజా మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఉన్న పార్కుల్లో సుమారు 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం ఆప్కాస్ వర్కర్లకు ఇస్తున్న మాదిరిగా పార్కుల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా 2 జతల బట్టలు, కొబ్బరి నూనె, చెప్పులు అందించాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 15,000 రూపాయల జీతం చెల్లిస్తున్నారని, అందులోనే ఈఎస్ఐ, పీఎఫ్ కటింగ్ అవుతున్నాయని అన్నారు. ఈ జీతం చాలకుండా ఉందని, దీంతోనే వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలియజేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం 26,000 రూపాయల జీతం ఉండాలని డిమాండ్ చేశారు. అలాగే వీరందరినీ పర్మనెంట్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పనులకు వచ్చేందుకు కూడా ఛార్జీలు పోను, ఎవరికి సరిపడా నిధులు ఉండడం లేదని అన్నారు. ఈ సందర్భంగా సమస్యలు విన్న కమిషనర్ సానుకూలంగా స్పందించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూడా వాళ్ళకి ఆప్కాస్ వర్కర్లకు ఎంతైతే జీతం ఇస్తున్నారో మీకు కూడా అంత జీతం రావాలి. అలాగే ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్తుంది. ఆ ప్రకారంగా కూడా మీరు చేసే సమాన పనికి సమాన వేతనం అందాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాము. పలుమార్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే ఇప్పుడు మరి ఆప్కాస్ వర్కర్లకి బట్టలు, కొబ్బరి నూనె, చీరలు ఇవన్నీ ఎలాగైతే ఇచ్చారో అలాగే మీకు కూడా బట్టలు, కొబ్బరి నూనె, మిగతా అన్నీ కూడా రావాల్సినవి అన్నీ కూడా ఇచ్చే విధంగా కమిషనర్ గారికి గతంలో కూడా అడగటం జరిగింది. ఈరోజు కూడా మీ అందరి సమక్షంలో మేము అడగటం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి మనం కూడా వారు చెప్పినట్టుగా మరి వెయిట్ చేసి వారు మనకి బట్టలు ఇవన్నీ ఇచ్చే విధంగా మనం దాన్ని కోరుదామని తెలియజేసుకుంటా ఉన్నాం. మన ఆ యూనియన్ కాకపోక ఒకే తాటి మీద మీరు నడవండి. మీరు 2 పడవల మీద వెళ్ళబాకండి. 2 పడవల మీద వెళ్తే 2 పడవల మీద తేడా వస్తుంది. కాబట్టి వాళ్ళు చేసినా మనం చేసినా ఒక యూనియన్కి వెళ్తేనే మనకి ఏదైనా శక్తి వస్తుంది, మన పోరాడే శక్తి వస్తుంది. కాబట్టి దయచేసి మనమంతా కలిసి ఒక యూనియన్తో కలిసి, ఒక అసోసియేషన్ ద్వారా, యూనియన్ ద్వారా కలిసి మనమంతా కలిసి పోరాడదాం. మీ యొక్క కోరికల్ని మేము సాధ్యమైనంత వరకు మేము మీ ముందుండి మీతో పాటు నడిచి ఈ యొక్క 21,000 గురించి అడిగారు. అది కూడా మేము ఈరోజు ఎమ్మెల్యే డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పెద్ద కుండీలు మోయాలి, లేడీస్ గా, జెంట్స్ గా అన్ని మోసుకెళ్ళి తీసుకెళ్ళాలి. అట్లాగే మరి ఒక పార్క్ వేయాలి. పార్కులో ఎంత వరకు ఉంటుందో మాకు తెలుసు. అంటే ఎలా ఉంటుందంటే అధికారుల దృష్టిలో వీళ్ళు పైన పార్కు మట్టి అంటది కదా అన్న ఉద్దేశమే ఉంది, కానీ వీళ్ళ కష్టాన్ని గమనించట్లేదు. దాన్ని కూడా మేము కమిషనర్ గారు గమనించాడు. ఇది గమనించి ఆయన కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాడు. గవర్నమెంట్ నుంచి కూడా చేద్దామన్నది ఆయన కూడా రాస్తానండి, మీరు వెళ్ళి అక్కడ తయారు చేయండి. అక్కడ మన చీఫ్ సెక్రటరీ గారు ట్రాన్స్ఫర్ అయ్యాడు, వేరే ఆయన చేశారు. ఆయనతో కూడా మేము మాట్లాడతాం. ఈరోజు వెళ్దామంటున్నారు చలం గారు. వెళ్ళి అది కూడా మాట్లాడి మ్యాక్సిమం మీకు శాలరీస్ పెంచాలి. సబ్బులు అయ్యంట కంటిన్యూ ఎప్పుడైనా ఇవ్వాల్సిందే. సబ్బులు లేకపోయినా డ్రెస్సులు ఇవ్వాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.